ఏపీలో ఉద్యోగ ఉపాధ్యాయులు గడిచిన మూడేళ్లుగా ఎదురు చూస్తున్న పీఆర్సీ కోసం ఉద్యమ బాట పట్టక తప్పని పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటికే అమరావతి జేఏసీ బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. అధికారికంగా కార్యక్రమాన్ని ప్రకటించేదానికి ఆ సంఘం పూనుకుంటుంది. సరిగ్గా ఇదే సమయంలో ఉపాధ్యాయులు కూడా రోడ్డెక్కే దిశలో ఉన్నారు. తాజాగా యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం సందర్భంగా మదనపల్లిలో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 31న ఒకసారి టెట్ సమస్యల మీద చెలో విజయవాడ కార్యక్రమం, దానికి మించి చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి కూడా పూనుకోబోతున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 24వ తారీఖున పీఆర్సీ సాధన కోసం చెలో సెక్రటేరియట్ నిర్వహించబోతున్నట్టుగా యూటీఎఫ్ చెబుతోంది. ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి అలాగే మిగిలినటువంటి అధికారులకి మెమోరాండాలు సమర్పించాం. వారు తక్షణం స్పందించాలని కోరుతున్నాం. లేకుంటే ఖచ్చితంగా ఈ నెల 31వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించుకుని టెట్ మీద ఉపాధ్యాయులు పడుతున్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతా ఉన్నాం. అలాగే గత 3 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను 3 నెలల లోపే మీ అందరికీ నేను పీఆర్సీకి సంబంధించినటువంటి విధి విధానాలను డిక్లేర్ చేస్తామని చెప్పి ఇప్పటికి 6 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా స్పందించలేదు. అందుకని ఈ నెల 31 లోపు కనుక పీఆర్సీకి సంబంధించి విధి విధానాలు ఐఆర్ అలాగే మిగిలిన టీఏల మీద ఒక స్పష్టమైన ప్రకటన రాకపోతే ఖచ్చితంగా సెప్టెంబర్ 24వ తేదీన చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ విజయవంతంలో భాగస్వాములు కావాలని చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల ఆందోళన తగ్గించడం కోసం చొరవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. ఇది ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాటలు. ఈ నెల నుంచే ఉద్యమ బాట పడుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా తాత్సార్యం చేస్తున్న దానిపై కదం తొక్కే దిశలో సాగుతున్నారు. ఇప్పటికే యూటీఎఫ్తో పాటు ఎస్టీయు, పీఆర్టీయు, ఇతర సంఘాలు కూడా ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టాల్సిందే అనే ఒత్తిడి సాధారణ ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచి వస్తుంది. అమరావతి జేఏసీ ఎలానూ కార్యాచరణకు పూనుకుంది కాబట్టి విద్యాసాగర్ నేతృత్వంలోని ఏపీ ఎన్జీఓల సంఘం కూడా రోడ్డెక్కాల్సిన స్థితి వచ్చేస్తోంది. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులంతా ఏకతాటి మీద కదిలితే మరోసారి ఆంధ్రప్రదేశ్లో మహోద్యమం తప్పదనే సంకేతాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి 3 నెలల్లో పీఆర్సీ కమిషన్ సంబంధించి విధి విధానాలు రూపొందిస్తాం అని ఎప్పుడో ఫిబ్రవరి నెలలో ప్రకటించారు. మరి ఆయనకి ఇంకా 3 నెలల కాలం గడిచిందో లేదో, ఆయన తనయుడికి ఇప్పుడు ఇంకా 2006లోనే ఉన్నట్టుగా చంద్రబాబుకు కూడా ఏమైనా అనిపిస్తుందో, కారణం ఏదైనా కానీ 3 నెలలు కాస్త 6 నెలలు గడిచిన విధి విధానాలు మాత్రం రూపకల్పన చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ముఖం చాటేస్తున్నారు. మంత్రులు వచ్చి ముఖ్యమంత్రికి నివేదిస్తాం అని చెప్తున్నారు. నేరుగా సీఎంతోనే సమావేశాలు ఏర్పాటు చేయాలి అని ఉద్యోగ సంఘాలు కోరుతున్న పెడచెవిన పెడుతున్నారు. ఇలా 2023లో ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఐఆర్ కూడా లేకుండా 2026 సెప్టెంబర్ నెల వచ్చేస్తున్నా ఇంకా కాలయాపంతోనే గడిపేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో రగిలిపోతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్డెక్కే దిశలో సాగితే అది ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో సెగ తగలడం ఖాయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు జరపాలని, దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు పల్లెల్లో రైతాంగం కష్టాలు, మరొకవైపు గిట్టుబాటు ధర లేక ఏ పంట సాగు చేసినా రైతుల ఇక్కట్లు, ఇవన్నీ ప్రభుత్వానికి పల్లె ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తప్పదు అనే మాట వినిపిస్తుంది. ఇక పట్టణాల్లో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల ఓట్లు ఈ ప్రభుత్వానికి దక్కాలంటే ఖచ్చితంగా ఉద్యోగ సమస్యలు పరిష్కరించక తప్పని పరిస్థితి వచ్చేస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఓట్లు చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో కనీసంగా 15% ఓట్లు ఉండొచ్చు అని భావిస్తున్నారు. అంత పెద్ద సంఖ్యలో ఓటర్లంతా ప్రభుత్వ తీరుతో ఇప్పటికే నిరాశతో ఉన్నటువంటి తరుణంలో గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటే మాత్రం చంద్రబాబుకి మున్సిపల్లోనే గట్టి షాక్ తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి పీఆర్సీ ప్రకటించడమా, కాకుంటే కమిషన్ వేసి ఐఆర్ ఇప్పించడమా, ఈ 2 కాకుంటే కనీసంగా బిల్లులు పెండింగ్, డిఏలు బకాయిలు లేకుండా చేసే ప్రయత్నమా, ఏం చేస్తారన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఈ సమస్యల సాధన కోసంతో పాటుగా ఇప్పటికే సిపిఎస్కి ఒక పరిష్కారం చూపుతాం అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు హామీ ఇచ్చి ఆ సమస్య మీద కూడా కేవలం 10,000 మందిని
2003 నాటికే నోటిఫికేషన్ ఇస్తే ఆ తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి మాత్రం ఉపశమనం కల్పించారు. సిపిఎస్ రద్దు చేయలేం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి 10,000 మందికి ఎలా చేసినట్టు? 10,000 మందికి చేశారంటే అందరికీ చెయ్యొచ్చు కదా అనే మాట అయితే ఇప్పుడు వినిపిస్తోంది. దాంతో సిపిఎస్ సాధన కోసం, పిఆర్సి అమలు కోసం ఐఆర్ ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు పూనుకుంటున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ ఆందోళన ఉధృతమవుతే మాత్రం గతంలో 2022 కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్కి చలో విజయవాడ సందర్భంగా తగిలినటువంటి సెగ స్థాయిలో ఒక భారీ నిరసనోద్యమం మాత్రం నిర్వహిస్తే అది ఈ ప్రభుత్వానికి పుట్టి మునిగిపోయే పరిస్థితి వస్తుంది. మరి అక్కడి దాకా తెచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు తానిచ్చినటువంటి హామీలు అమలు పరిచే ఉద్దేశంతో సాగుతారా? కాకుంటే ఇప్పటికే సగం పాలనాకాలం పూర్తవుతున్న మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి తరుణంలో మరికొంతకాలం పాటు కాలయాపంతో సరిపెట్టేస్తారా? ఏం చేస్తారన్నది కూటమి ప్రభుత్వ అధినేత చేతుల్లో ఉంటుంది. కూటమి ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులకి న్యాయం చేయకపోతే మాత్రం ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉండే దిశలో అయితే సన్నాహాలు సాగుతున్నాయి. ఇవన్నీ ఏకతాటి మీదకి వస్తే అది ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో ఎదురుదెబ్బగా నిలవడం అనివార్యమనేటువంటి మాట 100% ఖాయంగా చెప్పొచ్చు.